भारतीय खाद्य निगम ने अनाज खरीद को लेकर राज्य में चावल मिली को निरीक्षण किया। इस संदर्भ में सांसद किशन रेड्डी ने कहा कि कई बोरियों में अनाज की मात्रा कम होने लेकर खाद्य कंपनी नाराज है। वह स्पष्ट किया गया कि केंद्र के पास चावल मिलों के खिलाफ कार्रवाई करने का अधिकार नहीं है। 40 రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్ చేస్తే 4,53,896 బ్యాగ్స్ తక్కువ వచ్చింది. ఇది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను. రైస్ మిల్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఎఫ్సిఐకి ఇస్తుంది కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే సంబంధం, దీనికి సంబంధించి బియ్యం సేకరణ సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు. మా అధికారులను కూడా కోరుతా ఉన్నాం. దీనిపైన కూడా మేము మరొక ఉత్తరం ఏదైతే మాకు వచ్చినటువంటి ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఎఫ్సిఐ ద్వారా ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ఎందుకు ఈ రకంగా బియ్యము రైస్ మిల్లర్లో ఉండాల్సినటువంటి బియ్యం ఎక్కడ పోయినాయి, ఎవరి బ్యాంక్ ఇంట్రెస్ట్ తప్పించుకోవడం కోసం एक्सपोर्ट చేసినటువంటి బియ్యంలో మరి ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తారు. మళ్ళీ तेलंगाना में पहली बार 13,000 शिक्षक पद भरे गए। तेलुगु, हिंदी और अंग्रेजी में पढ़ाने के लिए कदम उठाए जाएंगे। मंत्री हरीश राव ने कहा कि सीएम केसीआर गरीबी मिटाने और आर्थिक विकास हासिल करने के लिए दलित बंधु आरंभ किया। इस मौके पर उन्होंने लोगों को आश्वासन दिया कि सिद्दिपेट जिले के प्रागी गांव में अंबेडकर की प्रतिमा लगाई जाएगी। डेफिनेट గా సామాజిక అంటరానితనాన్ని, అస్పృశ్యతలను, ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటిని కూడా మనం దూరం చేయొచ్చు. ఇది వాళ్ళలో ఆర్థిక అభివృద్ధి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పే ముఖ్యమంత్రి గారు ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. కేవలం డబ్బులు ఇవ్వడం ఒకదాంతోనే వదిలిపెట్టకుండా ఇవాళ విద్యా ఉద్యోగాల్లో అంబేద్కర్ గారు ఎట్లయితే అవకాశం ఇచ్చారో కాంట్రాక్టుల్లో, లైసెన్సుల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా 16% रिजर्वेशन ఇవ్వాలని शहर के पुलिस आयुक्त सीवी आनंद ने बताया कि ग्रेटर में आयोजित पूर्व भर्ती परीक्षा में पास हुए 1500 विद्यार्थियों को निःशुल्क कोचिंग दी जा रही है। राज्य सरकार द्वारा पुलिस विभाग के सहयोग से आयोजित निःशुल्क प्रशिक्षण तिरुमलागिरी के जलाल लक्ष्मी गार्डन में शुरू हो गया है। सीवी आनंद ने सुझाव दिया कि पुलिस के रूप में काम करने का लक्ष्य रखने वाले युवाओं के पास सही रणनीति होनी चाहिए। उन्होंने कहा कि प्रशिक्षण 3 महीने तक चलेगा। అప్లికేషన్స్ అన్ని క్వాలిఫై చేశాము. 21,000 మంది విద్యార్థులు ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వారు అప్లై చేశారు. 1,600 మంది ఎగ్జామ్ రాశారు, స్క్రీనింగ్ టెస్ట్. దాంట్లో 7,200 మందిని మా ఎగ్జామినర్స్ ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి జోన్లో 1,500 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము अन्य एयरपार्टल చేశాము। प्रधानमंत्री मोदी से नाराज मंत्री केटीआर, उन्होंने अफसोस जताया कि मोदी ने जो कुछ भी कहा वह बकवास था और पेट्रोल की कीमतें बढ़ गई। नरसमपेट में टीआरएस के तत्वाधान में एक जनसभा में भाग लेने वाले केटीआर ने इस बात से नाराज थे कि मोदी ने गैस की कीमतों को कम करने की बजाय दुगुना कर दिया है। उन्होंने कहा कि बीजेपी ने 2 करोड़ बेरोजगार को ठगा है। కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలో రైతులకు ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే కాదా? ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ఏమన్నాడు మీ మోడీ ఆనాడు ప్రధానమంత్రి అయినాక? మిత్రో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 लाख దేతూ అన్నాడా లేదా? 15 लाख ఇస్తా అన్నాడా లేదా? పడ్డాయా అసలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా ఒకళ్ళ అకౌంట్ లో పడ్డాయా? ఎన్ని మాటలు చెప్పిండప్పుడు. సిలిండర్ గురించి ఏం చెప్పిండు? సిలిండర్ కు దండం పెట్టుకొని పోయి నాకు ఓటేయమన్నాడు మోడీ గారు. ఏమన్నా 400 రూపాయలకి అప్పుడు. మరి వాళ్ళు ఏం చేసిండు? గుద్దుడు గుద్దితే ఎంత అయింది? గ్యాస్ బండ 1000 అయిందా? మరి ఇప్పుడు ఎవరికి మొక్కాలి మనం? దేవునికి తూర్పు తిరిగి దేవునికి మొక్కాలి, ఎవరికి మొక్కాలి? ग्रेटर हैदराबाद राज्य मंत्री तलसानी श्रीनिवास यादव और ग्रेटर अध्यक्ष मागंटी गोपीनाथ ने ग्रेटर हैदराबाद के प्रत्येक कार्यकर्ताओं से इस महीने की 27 तारीख को हैदराबाद नवोटेल में होने वाले टीआरएस पार्टी के स्थापना दिवस की सफलता के लिए काम करने का आह्वान किया है। तेलंगाना भवन के मुख्य पदाधिकारियों की बैठक हुई। बैठक में मेयर गदवाल, विजयलक्ष्मी विधायक, दानम नागेंद्र विधायक, एमएलसी और विभिन्न निगम अध्यक्षों ने भाग लिया। తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ గులాబీ జెండా అంటే మా సొంత జెండా లాగా భావించడం, ఈ దేశం అప్పురపడే విధంగా, ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ రోజు 24 గంటల కరెంట్ ఇంత వేసవి కాలంలో కూడా ఒకవైపున రైతాంగానికి ఇండస్ట్రీస్ కానీ డొమెస్టిక్ కానీ మరి బ్రహ్మాండంగా ఇస్తున్నటువంటి మీరు చూస్తారు. ఈ దేశ ప్రధాని గారు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్లో కరెంట్ లేదండి, మనమే టీవీలో పేపర్లో చూస్తున్నాం. కానీ ఈడ చూస్తే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఈ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. 3 కోట్ల ధాన్యం వచ్చేటువంటి స్థాయికి ఎదిగినప్పుడు కొనడానికి కూడా. शिक्षा मंत्री सविता इंदिरा रेड्डी ने कहा कि नौकर वाहन वालों को 6 विश्वविद्यालयों में मुफ्त कोचिंग दी जाएगी। वर्चुअल मोड में नीति की शुरुआत शिक्षा मंत्री सविता इंदिरा रेड्डी और उच्च शिक्षा परिषद के अध्यक्ष लिम्बाद्री ने की। विश्वविद्यालयों ने फ्री कोचिंग देने का फैसला किया है। उन्होंने कहा कि सीएम केसीआर ने कर्मचारियों के आवंटन में एक साहसिक निर्णय लिया है। మొన్న గౌరవ వీసీలందరితో మాట్లాడుతున్న సందర్భంలో చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక తీపి కబురు. ప్రతి ఒక్కరికి జీవితంలో సెటిల్ కావాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళకున్న నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంకా దాన్ని పదును మెరుగుపరచుకోవడానికి కోచింగ్ సెంటర్స్ అని వెళ్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుండి మన దగ్గర వచ్చి చదువుతున్న మన పిల్లలకి మనమే ఆ వెసులుబాటు ఎందుకు కల్పించొద్దు మన ఉన్నత విద్యా మండలి నుండి అని మనం ఆ రోజు మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ వీసీలందరూ కూడా చొరవ తీసుకొని 6 యూనివర్సిటీలకు సంబంధించి మీ యూనివర్సిటీస్లో ఉన్న మీ స్టూడెంట్స్కి ఈరోజు ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ఏదైతే మనం మొదలు పెట్టబోతా ఉన్నామో మీకందరికీ ప్రత్యేకంగా అభినందనలు. తప్పకుండా మన పిల్లలు ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని వాళ్ళకు అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ పోటీతత్వంలో ఉన్న ఈ ఎగ్జామ్స్కి 80,000 ఒకేసారి ఇస్తే అందరు పిల్లలు కూడా ఒకేసారి రాయలేక ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంటుంది. पीड़ितों ने हैदराबाद सीसीएस पुलिस में शिकायत दर्ज कराई है कि गुड हेफर्ड आर&ड और फाउंडेशन में तेलुगु राज्यों में गरीब ईसाइयों को 1000 चर्च विला और गरीब ईसाइयों को घर देने के नाम पर बड़े पैमाने पर धोखाधड़ी की है। तेलंगाना और एपी में लगभग 20,000 से ज़्यादा लोगों के साथ धोखाधड़ी की गई है। पीड़ितों ने खुलासा किया कि उनसे एक दूसरे से लगभग लाखों रुपए लिए गए थे। पीड़ितों ने आरोप लगाया कि कुल 50 करोड़ रुपए से अधिक की धोखाधड़ी की गई है। जॉन मस्क और श्याम कुमार ने राष्ट्रीय ईसाई बोर्ड के तत्वाधान में पीड़ितों के लिए न्याय की मांग करते हुए पुलिस में शिकायत दर्ज कराई है। ఫిబ్రవరి 2020లో తర్వాత మా స్నేహితులు కొంతమంది R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నది. దీనిలో పేదలకు చాలా పేద క్రైస్తవులకు సాయం చేసే సంస్థ వచ్చి జాయిన్గా అని చెప్పినారు. నేను కూడా పోవటం జరిగింది. దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక 6 నెలల వరకు R&R ఫౌండేషన్ అది నడిపించి దాన్ని ఇది గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ అని ఏర్పాటు చేసిండ్రు. దానికి నేను ట్రస్టీని ఫౌండర్ అండ్ ట్రస్టీగా నన్ను సెలెక్ట్ చేసి నన్ను పెట్టిండ్రు. ఎన్ని వాగ్దానాలు అంటే 1000 వాగ్దానాలు చేసినారు. 1000 చర్చెస్ ఆంధ్రాలో 500 చర్చెస్, తెలంగాణలో 500 చర్చెస్. श्री चैतन्य शिक्षा संस्थाओं ने ऑनलाइन शिक्षण में प्रवेश किया है। क्रिकेटर रोहित शर्मा ने इंस्टाग्राम पर इन्फिनिटी लर्न ऐप लॉन्च किया है। श्री चैतन्य एजुकेशन इंस्टीट्यूशन की निर्देशक सुषमा बोपना ने कहा कि ऑनलाइन शिक्षा में एक महत्वपूर्ण बदलाव लाने के उद्देश्य से ऐप को इन्फिनिट लर्न नाम से लॉन्च किया गया था। उन्होंने कहा कि ऐप में वर्तमान में कक्षा 6 से कक्षा 12 तक विशेष शिक्षण होगा और भविष्य में भी उपलब्ध होगा। सुषमा ने कहा कि मौजूदा समय में जो ऑनलाइन ऐप चलन में है वे समझने के बजाय भ्रमित करने वाले हैं। सुषमा ने खुलासा किया कि छात्रों के माता पिता कह रहे हैं कि उनकी वजह से समय बर्बाद होता है। App which is called Infinity Learn and ఈ అప్లికేషన్ తో స్టూడెంట్ తనంతట తను నేర్చుకోవటానికి స్టెప్ వైజ్ కాన్సెప్ట్ నేర్చుకుని అప్లికేషన్ నేర్చుకుని క్లాస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్ ఏదైతే వింటాడో దానికి సప్లిమెంట్ చేస్తా ఇంకా బాగా అర్థమయ్యేటట్లు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా రకరకాల ఫీచర్స్తో అంటే ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా డౌట్స్ క్లారిఫికేషన్, ఫ్లాష్ కార్డ్స్, టీచింగ్ వీడియోస్, స్కూల్లో అర్థం అవ్వని టాపిక్ మళ్ళీ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. 100% ఆఫ్ ద సిలబస్ విత్ ఎవ్రీ ఫీచర్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి నీట్, IIT, మెయిన్స్
6th to 12th grades की ఈ యాప్ లాంచ్ చేసాం. अमेरिका के डॉक्टर शेखर रेड्डी और उनके परिवार के सदस्यों ने बुधवार को यम कार्डियक डिस्पोजल जो सर्जरी के दौरान आवश्यक होते हैं, जैसे कैथेटर गाइड वायर, जिसकी कीमत 15 लाख रुपए है, उस्मानिया जनरल हॉस्पिटल को 15 लाख रुपए का दान दिया। कार्डियक डिस्पोजल उन गरीब और ज़रूरतमंद रोगियों को लाभान्वित करेगा जो हृदय संबंधी समस्याओं के साथ OGH जाते हैं और कैथलैब प्रक्रियाओं या अन्य हृदय संबंधी प्रक्रियाओं के दौरान महंगे डिस्पोजेबल की आवश्यकता होती है। OGH के अधीक्षक डॉक्टर बी नागेंद्र ने कहा कि वे यह भी सुनिश्चित करेंगे कि कार्डियोलॉजी विंग रोगियों के बीच हृदय रोगों का समय पर निदान करने में सक्षम होगा और जल्दी से इलाज शुरू कर देगा। తర్వాత చాలా మంది ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి MBBS చేసి బయట ఉన్నటువంటి వందల వేల మంది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇప్పటివరకు కూడా చాలా తక్కువ మంది మాకు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ సారు గాంధీ కాకతీయ మెడికల్ కాలేజీలో చదివి కూడా ఇది రెండోసారి 2019లో ఒకసారి 2022లో రెండోసారి ఈ రెండు సార్లు కూడా నేనే రిసీవ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఈ యొక్క డిస్పోజబుల్ పరికరాన్ని మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉస్మానియా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ తరఫున పేద ప్రజల తరఫున మేము శ్రీకర్ రెడ్డి గారికి అమరేందర్ రెడ్డి గారికి తర్వాత విజయ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అందరికీ వాళ్ళ వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ మాట్లాడతాము. అది వాళ్ళు కార్డియాలజీలో ఇంకొక సబ్ స్పెషాలిటీ ఉంది, అది ఎలక్ట్రిక్. ఇప్పుడు గుడ్డే ఒక ఇల్లులాగా అనుకోవచ్చు, ఇట్లా చెప్తాం పేషెంట్స్కి. దాంట్లో ఏదో పైపులు ఉంటాయి, అంటే మనకు నల్ల పైపులు, దాంట్లోకి ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. సో సార్ వాళ్ళు ఏమో అన్నీ చేస్తారు, మాకంత శక్తి లేదు అక్కడ. నేను ఓన్లీ ఎలక్ట్రిక్ పని చేస్తాను అక్కడ. प्रधानमंत्री नरेंद्र मोदी ने WHO प्रमुख ट्रेडर्स को नया नाम दिया है। मोदी गुजरात में वैश्विक आयुध निवेश और नवाचार कार्यक्रम में शामिल हुए। गांधीनगर में 3 दिन तक इस कार्यक्रम का आयोजन किया जाएगा। कार्यक्रम में मुख्य अतिथि रहे टेड्रोस ने गुजरात में अपनी बात रखी और सभी को हैरान कर दिया। इस संदर्भ में मोदी ने उन्हें नया नाम तुलसी भाई रखा। गुजराती है तो बिना भाई के बात नहीं चलती है और इसलिए आपका जो गुजरात के प्रति लगाव बना है, हर बार कुछ न कुछ गुजराती बोलने का आपका प्रयास रहा है। आपको जिन गुरुजनों ने शिक्षा दी है उनके प्रति आप लगातार श्रद्धा भाव व्यक्त करते रहे हैं। इस महात्मा मंदिर की पवित्र धरती से मुझे आपको तुलसी भाई कह करके पुकारने में विशेष आनंद हो रहा है। मैं फिर एक बार आप दोनों महानुभाव इस महत्वपूर्ण समारोह में हमारे बीच आए, मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूं। IPL के 32वें मुकाबले में दिल्ली ने पंजाब को 9 विकेट से हरा दिया है। पंजाब की टीम ने दिल्ली को 116 रन का टारगेट दिया था, जिसे दिल्ली ने 10.3 ओवर में ही चेंज कर लिया। दिल्ली के लिए डेविड वार्नर ने 200 के स्ट्राइक रेट से 60 रन बनाए। वहीं पृथ्वी शाह ने भी मैच में ताबड़तोड़ बल्लेबाजी की और सिर्फ 20 गेंदों में 41 रन बना दिए। वेस्टइंडीज के हराफन मौला खिलाड़ी किरण पोलार्ड ने अंतर्राष्ट्रीय क्रिकेट को दी विदाई। पोलार्ड ने सोशल मीडिया पर खुलासा किया कि हर तरह से सोचने के बाद फैसला लिया है। पोलार्ड ने अपने इंस्टाग्राम पर कहा कि वह 15 साल से वनडे और T20 फॉर्मेट में वेस्टइंडीज की सेवा कर रहे हैं। उन्होंने अब तक 123 अंतर्राष्ट्रीय 101 दिवसीय मैच खेले और 2706 रन बनाए हैं। 101 अंतर्राष्ट्रीय T20 मैच खेले। उन्होंने वनडे में 55 और अंतर्राष्ट्रीय T20 में 42 विकेट लिए। अंतर्राष्ट्रीय क्रिकेट के उनके जाने के बाद पोलार्ड अब IPL, बिग बैश, PSL, CPL और बांग्ला लीग क्रिकेट में नजर आई।